నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం కోర్టుకు చేరింది. దానం నాగేందర్ పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని తక్షణమే క్యాష్ చేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన పిటిషన్లో కోరారు. గత లోక్సభ ఎన్నికల్లో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించారు. ఒక పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయడం ఫిరాయింపు కిందికే వస్తుందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. నామినేషన్ పత్రాల ఆధారంగా దానం నాగేందర్పై తక్షణమే అనర్హత వేటు వేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. పార్టీ మారిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా పొందుతున్న జీతాన్ని ఇతర జీతభత్యాలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు స్వీకరించింది. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. సంపత్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతకు సంబంధించి పిటిషన్ గత కొద్ది రోజులుగా కూడా అది ఒకవైపు ఇటు స్పీకర్ దానికి సంబంధించి విచారణ చేసి తీర్పు కూడా వెలువరించడం జరిగింది. తాజాగా ఆయన వెలువరించిన తీర్పు ప్రకారం దానం నాగేందర్ పార్టీ మారినట్లు ఎట్లాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి కూడా ఆయన ఈ యొక్క ట్రిబ్యునల్ హోదాలో ఉండి స్పీకర్ దాన్ని కొట్టివేయడం జరిగింది. దీంతో పాటు ఈ మిగతా 9 మంది అంటే మొత్తం 10 మందికి సంబంధించి ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చిన పరిస్థితి మనం ఇటీవల చూసాం. అయితే దీనికి సంబంధించి తాజాగా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సో ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయం ఏదైతే ఉందో ఆయన ఇచ్చినటువంటి తీర్పును క్వాష్ చేయాలని చెప్పేసి కూడా ఆయన హైకోర్టులో తన పిటిషన్ లో పొందుపరచడం జరిగింది. అయితే ఒక పార్టీ గుర్తు తరపున అంటే బీఆర్ఎస్ పార్టీ తరపున ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్ కూడా వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏదైతే ఎమ్మెల్యేగా ఉండి ఏ విధంగా పోటీ చేస్తారన్నటువంటి అంశాన్ని ఆయన తన పిటిషన్ లో పొందుపరచడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కు సమర్పించినటువంటి ఏదైతే బీఫామ్ కానివచ్చు, అఫిడవిట్ కానివచ్చు, దాన్ని మొత్తం కూడా ఆయన మరొకసారి హైకోర్టులో సమర్పించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని క్వాష్ చేయాలని చెప్పి కూడా ఆయనకు అయితే హైకోర్టును కోరడం జరిగింది. ఈ యొక్క కేసు ఈ పిటిషన్ సోమవారానికి విచారణకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. అయితే దీంతో పాటుగా ఆయన మరిన్ని అంశాలను కూడా అందులో పొందుపరచడం జరిగింది. ఏదైతే ఇప్పటికీ దానం నాగేందర్కి వస్తున్నటువంటి జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ జీతభత్యాలన్నింటినీ కూడా 2025 ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఎప్పుడైతే ఆయన ఏదైతే నామినేషన్ వేయడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సో అప్పటి నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడు. అప్పటి నుంచి కూడా ఆయన జీతభత్యాలన్నీ కూడా రికవరీ చేయాలని చెప్పేసి కూడా ఆయన పిటిషన్ లో పొందుపరచడం జరిగింది. సో దానం నాగేందర్ కు మరి ఎట్లాంటి పరిస్థితి ఎదురు కాబోతా ఉంది రాబోయే రోజుల్లో అన్నటువంటి ఉత్కంఠ అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ పిటిషన్ హైకోర్టు అయితే స్వీకరించడం జరిగింది. దీనికి సంబంధించి 23వ తేదీ సోమవారం రోజు విచారణకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతా ఉంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాజు.